సరే లేదండి, లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము. ఇంతలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ పేరు? నా పేరు చంద్ర. ఎక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? రత్నమహల్ ఎస్టేట్ లో. అలాగా, మావారు కూడా ఆ ఎస్టేట్ లోనే పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? ఏమో నాకు తెలీదమ్మా. ఆహా, ఆ ఎస్టేట్ మాదే. అలాగా, అయితే అమ్మగారు మీరేనన్నమాట. అవును. ఏమ్మా, ఒకసారి మా ఎస్టేట్కి రాకూడదు? అలాగేనమ్మా, తప్పకుండా రావాలి. వస్తానమ్మా. వస్తాను పాప. మమ్మీ, డాడీ ఎక్కడా? రాణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతికాను. ఎలా వచ్చింది? ఎవరో చంద్రని మన ఎస్టేట్ లో ఒకరి భార్యట. ఆవిడ కనపడితే తీసుకొచ్చింది. ఏమండి, ఆవిడ ఒకసారి మన బంగ్లాకి రమ్మని చెప్పాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న? పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే, తప్పకుండా వెళ్దాం. ఎవరికి? ఎవరికేమిటి? ఏ అమ్మాయికి అని. అమ్మాయికా? ఎవరే ఈ మొహం చూసి నన్ను ప్రేమించేది? ఏదో పూర్వజన బంధం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును, నీ కంటికి నేను అందగాళ్ళ కనపడుతున్నానా? కాదు, మోసగాళ్ళలా కనపడుతున్నారు. మోసగాళ్ళవా? అదే మాట అదే. లేకపోతే ఏమిటండి, పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని ఒక్కసారైనా చెప్పారా? అదేగా నేను మనం చేపట్టు ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య ఈ రోజు నుంచి ఏ రహస్యాలు లేవు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏ వేషం ఏమంటే ఆ వేషం వేస్తావా? వేస్తాను. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తావా? వస్తాను. ఇక చూడు, ఈ రోజు నుంచి నువ్వెక్కడుంటే నేనక్కడ, నేనెక్కడుంటే నువ్వక్కడ. సక్కు డాలీ, ఫోన్ చేసి. సక్కు డాలీ, చేసేయండి. సక్కు డాలీ. రండి గురు, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మనసే బాగాలేదు చక్రం. అదేంటండి, అమ్మగారిని హాస్పిటల్కి తీసుకొచ్చాగా? తీసుకొచ్చాను. ఇంకనే ఈ 4 ఏళ్ళు మనసు అటు ఇటు తిరిగి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఆవిడ వచ్చేటప్పటికి ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు సక్కు కాదే, సక్కుపోయి అత్తగారు. చిచి, ఆయన మనసు అసలే బాధ ఉంటాయి. ఈ బాధకేంలే, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. పెళ్ళం మొహం చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సక్కు, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను అలాంటి వాడి కాదు. సంసారం, దాంపత్యం అంటే ఏమిటో, భర్తగా నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలుసుకుని బాధపడుతున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధం, ఆ బంధాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉండబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడైనా అర్థమైందా? నీకింకా అవుతుందిలే. వెళ్ళి కాఫీ పట్టరా. అదేమిటి, ఇన్నాళ్ళు మీ హృదయం చాలా గట్టిదనుకున్నానే. ఎంత గట్టిదైతే మాత్రం ఏం ప్రయోజనం? తట్టుకోలేకపోతున్నాను. 4 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది లలిత. చంద్ర నన్నే నమ్ముకుంది. ఈ ఇద్దరు నాకు 2 కళ్ళైపోయారు. లలితను బాధ పెట్టలేను, చంద్రను సుఖపెట్టలేను. లలితకు నిజం చెప్పలేను, చంద్రకు అబద్ధం చెప్పి ఎంతో కాలం మోసం చేయలేను. ఈ అడకత్తెరలో చిక్కుకొని నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ఏదో నా బాధ్యతను నేను నిర్వర్తించగలనా అని భయంగా ఉంది చక్రం. ఏముంది పెద్ద గొప్ప ఇన్ఫర్మేషన్. ఏమిటది? అదే, వజ్రాల చెట్టు ట్రైన్ లో పోతున్నాడు. వజ్రాల చెట్టుకి ట్రైన్ ఏం కర్మండి? అదే లేదే, ఈ మధ్యన అన్ని బంధులు వజ్రాల చెట్టు అంటే అంతకంటే గొప్ప వాడు కూడా ట్రైన్ లో పోతుంది. నాలాంటి వాడు కూడా. అబ్బా, డిటెక్టివ్ వంక పెట్టుకుని ఇన్నాళ్ళు ఆడపిల్లల వెంట తిరిగారు, ఇప్పుడు చేతుల వెంట. అక్కడే ఉంది పాయింట్. అక్కడ ఆడే ఉంది, సేటు ఉన్నాడు. ఆడదాని చేతిలో సేటు సపక్. అందుకని ఈ డిటెక్టివ్ ఒకటి వెళ్తున్నాడు. అబ్బా, ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ బయలుదేరాడండి. అసలు నీతో చెప్పలే, నా పొరపాటే. ఇదిగో హనుమాన్పూడి చస్తున్నామని రా అన్నాను. వస్తే రా, లేకపోతే ఉండండి, వస్తాను. ఉండమంటే సెజ్జి, నిద్ర వస్తుందా? అదే, నీకి అందం మాకి పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది? మరి ఆవలిస్తున్నారు? అది ఆవలించి నిద్రను జావని చెప్తున్నాము. మీరు భలే మాట్లాడుతున్నారండి.
మీకు చూడక ముందు మాకి మాటలే రావు, మీకు చూచాం మాకు వచ్చే మాటలు. వట్టి మాటలేనమాట. అరే అంతకంటే మేమేం చేస్తాం? మీరు చెప్తే మేము చేస్తాం, మీరు చేస్తే మేము చూస్తాం. అబ్బా, అమ్మాయి చూస్తుంది. అరే ఎవరు చూస్తే మనకి ఏమి భయం? మా బీబీ గారు చూడకపోతే మనకి అంతే చాలు. ఏ బీబీ బచ్చికి మా జన మాస్టరు ఊరి నుంచి వచ్చి చాలా రోజులైందిగా, అందుకే కొంచెం చెప్పలామైంది. ఈ విషయం చూసి చూడట్టు ఊరుకో. అరే అరే గుడ్ మార్నింగ్ నిర్మలాదేవి. ఎంత ఆశ్చర్యం, మాకి పెళ్ళు నీకు ఎలా తెలుసు? హాయా మేము త్రికాలజ్ఞనం. అటు 7 జన్మల వారి పేర్లు, ఇటు 7 జన్మల వారి పేర్లు చెప్పగలము. అంత బూటకం నమ్మద్దండి. బయట రిజర్వేషన్ లిస్టు లేదు, దాని అహంకారం తక్కువ. నీకే కాదు, ఈ కాల పిల్లలందరికీ అంతే. ప్రతి దాన్ని తేలిగ్గా తీసిపోయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నీ మొహం చూపించు. కొడుగ్గాయవే, నిరుద్యోగిగా ఉన్న నీ భర్తని నానా బాధలు పెట్టావు. బాధలు భరించలేక ఊరు పరారీ అయ్యాడు. పరారీ అయిన భర్త కోసం చది సావిత్రులా ఊరులా క్లాసులా తిరుగుతున్న ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నావు. అవునా? అపచారం స్వామి, అపచారం. నన్ను క్షమించండి. అనవసరంగా మిమ్మల్ని తోలనాడు. కూర్చోండి స్వామి, కూర్చోండి. నా భర్త ఎక్కడున్నాడు? ఇంకే బతికే ఉన్నాడా? చెప్పండి స్వామి. చెప్తాం. వెంకట్రావు నువ్వుట్రా. వెంకట్రావు, అయ్యి బాబోయ్, వేర్ ఇస్ దిస్ ఫెలో? ఇక్కడ సార్. Who are you? సార్, అవును, ఈ హోటల్కి మీరు ఆపరేటర్ కదా సార్? మేనేజర్. మేనేజర్ అవుతాడు సార్. ఆపరేటర్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి సార్. సార్, నన్ను గుర్తుపట్టలేదు సార్? నో. రాజు, ఆల్ ఇండియా ఫేమ్, రాజు, జన్పత్ గణపత్ మెడ్రాస్, సవేరా, ఇంపీరియల్, ఓషియానిక్, ఆల్ హోటల్స్ వర్క్ అండర్ మీ సార్. What under you? అవును సార్, బిగ్ బిగ్ పిలో సార్. క్యాచ్ సార్. What is this? సర్టిఫికెట్ సార్. Certificate? Yes, sir. You want work? Yes, sir. No work here. సార్, డోంట్ టెల్ నో పని సార్. ఎనీ పని ఎనీ మనీ సార్. 4 days నేను పనిచేస్తాను సార్. ఆ టేస్ట్ చూడండి సార్. మీ 5 స్టార్ హోటల్ సార్ 7 స్టార్ హోటల్ అయిపోవాలి సార్. సార్, నా కాళ్ళు కాదు సార్, మీ లెగ్స్ సార్. Pacham, pacham. సార్, Where this fellow? సార్, Where do? ఐ క్యాచ్ సార్. క్యాచ్ సార్. Don't catch me. సార్, 30 days నో ఫుడ్ సార్. 25 years సర్వీస్ సార్. ఏడుస్తూనే చూడలేరు. చూడలేరా సార్? చూడలేదు. అయితే జాబ్ సార్. జాబ్? ఆల్ రైట్. ఓకే. Okay. నేనా? నా వైఫ్ సార్. Why? 25 years బ్యాక్ సార్, వాళ్ళ మదర్ మ్యారేడ్ సార్. సార్, నో టాకీ సార్, ఓన్లీ మూకీ. దానికి కూడా ఏదైనా జాబ్? యో మిస్టర్, నీకు ఇచ్చిన చాలకుండా మూగదానికి కూడా జాబా? గెట్ అవుట్. ఇదే అనకాయ కొట్టుకున్నావా? కాదు సార్, బిగ్ హోటల్, బిగ్ మేనేజర్, ఏదో క్లీనింగ్, చిమ్మింగ్, తుడిచింగ్, దానికి డబ్బులు వద్దుంటాను సార్. అవును సార్, ఏదో భార్యాభర్తలను విడదీయకండి సార్. ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే వాళ్ళని కూడా ఉద్యోగంలో చేర్పించి ఇక్కడే పడుందాం సార్. ఇట్స్ ఆల్ రైట్. డ్యూటీలో వచ్చారండి. ఓకే సార్, థ్యాంక్ Very యూ. గెట్ అవుట్. దా, వస్తాను సార్. నమస్కారమ్మా. ఓ చంద్ర, రారా కూర్చో. పర్వాలేదమ్మా. బాబుని తీసుకురాలేదే? బాబుకి సుస్థిగా ఉంది. సుస్థియా? ఏమైంది? నిన్నటి నుంచి జ్వరం కాగిపోతుంది. అలా ఉంటే బాబుని వదిలేసి ఎందుకు వచ్చావు? ఏం చేయనమ్మా, నిన్నటి నుంచి ఆయన ఇంటికి రాలేదు. పగలైతే పర్వాలేదు, ఇరుగు పొరుగు తోడుంటారు. ఈ స్థితిలో రాత్రుళ్ళు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందమ్మా. నిజమే మరి, ఈ మగాళ్ళంతా ఇంతే. వాళ్ళ పనులు పెత్తనాలు తప్ప ఇంటి సంగతులు పట్టవు. మీ ఆయన పేరేమిటి? సత్యమండి. రంగన్న, అమ్మా, మన పని వాళ్ళలో సత్యం అని అతనున్నాడా? నాకు తెలిసి సత్యం అని ఎవరు లేరమ్మా. లేదమ్మా, ఇక్కడే ఉన్నారు. రత్నమహల్ ఎస్టేట్లో పనిచేస్తున్నారు, నాతో చెప్పారు. ఒకవేళ ఎస్టేట్లో ఆయన పనిచేస్తున్నాడేమో, నేను ఫోన్ చేసి అతని ఇంటికి వెంటనే పంపుతాను. నువ్వు వెళ్ళు. బాబుని ఎదురు ఎక్కువసేపు ఉండడం మంచిది కాదేమో. డ్రైవర్, కారు ఇలా తీసుకురా. ఈ మాత్రం దానికి కారు ఎందుకమ్మా, నేను నడిచి వెళ్తాను. బాలేదానివే, నడిచి వెళ్ళేటప్పటికి ఆలస్యం అవుతుంది. చంద్ర, డబ్బు ఏమైనా కావాలా? వద్దమ్మా, నా దగ్గర మొహమాట పడద్దు, అదేమీ లేదు.
వస్తానమ్మా. హలో, ఎవరు? మేనేజర్ మాధవయ్య. నేనే, అమ్మగారినే మాట్లాడుతున్నాను. అతనికి ఓ రోజు లీవ్ ఇచ్చి ఇంటికి పంపించు. వాళ్ళ బాబుకు జ్వరంగా ఉందట. అతని భార్య ఇక్కడికి వచ్చి వెళ్ళింది. వెంటనే పంపు. ఎవరికి లలిత జ్వరం వచ్చిందంటున్నావు? ఎవరికో కాదండి, మన ఎస్టేట్ నౌకర్ సత్యం కొడుకు. ఆ చంద్ర ఇప్పుడు వచ్చి వెళ్ళింది పాపం. వాళ్ళ ఆయన మన ఎస్టేట్ లోనే పనిచేస్తున్నాడని మీరు చెప్పారుగా. మరి రంగన్నని అడిగితే ఆ పేరు గల మనిషే లేడంటున్నాడు. వాడి మొహం వాడికే తెలుసు. ఆ సత్యం మొన్న మధ్యనే పనిలో చేరాడు. ఎస్టేట్ కంతా కాపలాగా తిరుగుతూ ఉంటాడు. నేను వెళ్ళి వాడిని పంపించొస్తాను. మీరు వెళ్తారా? పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వెళ్తే ఇంకెప్పటికో. అందుకని ముందు భోజనం చేసి వెళ్ళండి. వచ్చేసారు. అరే, ఏమిటా తిరగడం? బాగా తింటారే. పెళ్ళంతో మాట్లాడడానికి సరే తీరిక లేదు. భోజనం అయినా కాస్త నిదానంగా చేయండి. అక్కడేం మునిగిపోదు. అయినా ఏమిటో ఈ మొగాళ్ళు వీళ్ళ బుద్ధులు. కట్టుకున్న పెళ్ళాన్ని నేర్పించడం సరదాగా ఉంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? యథారాజా తథా ప్రజ అని మీ నౌకరు సత్యాన్ని గురించే. ఆ మాత్రం బాధ్యత లేని వాళ్ళకి పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, వాకిలి ఇవన్నెందుకు? సన్యాసం పుచ్చుకోరాదు? నిజమే, సన్యాసమే పుచ్చుకోవాలి. అదేంటి అప్పుడే చేయగడిస్తున్నారు? ఇలాంటి వింటే నా మనసే బాగుంది. మనం బాధపడేలాగో ఆ కట్టుకున్న మొగుడుకుండాలి కానీ సత్యాన్ని పిలిపించి 4 చీవట్లు పెట్టండి. అలాగే, నేను వెళ్ళి ఆ పని చూస్తాను. చూడండి, ఈ రోజు ఫిబ్రవరి 25. అంటే ఏమిటో గుర్తుందా? ఫిబ్రవరి 25 అంటే? మీకెక్కడ గుర్తుంటుందిలేండి. మన పెళ్ళై సరిగ్గా 6 ఏళ్ళయింది. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే పోతగా వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాచు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు. తప్పకుండా రావాలి. లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నువ్వు వస్తానుగా. చంద్ర, వచ్చారా? బాబుకి ఎలా ఉంది? మూసిన కథ తెరవకుండా పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? అక్కర్లేదు. వెళ్ళి మంది పెంచుకొచ్చాను. మీకోసం రత్నమహల్ దగ్గరికి వచ్చాను. అక్కడ మీ పేరున్న వాళ్ళు ఎవరు లేదన్నారు. అమ్మగారు కూడా ఎవరెవరినో అడిగారు. అది కాదు చంద్ర, అది ఏమన్నా చిన్న చితకా ఎస్టేటా? 100 ఎకరాలు. అక్కడ నాలాంటి వాళ్ళు వేలకు మీరు ఉన్నారు. నాకేమో ఒక చోట పెరిగారు, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు కూడా అమ్మగారు కబుర్ చేయబట్టే గబగబా పరిగెత్తుకొచ్చాను. అమ్మగారు చాలా మంచివారండి. అంత డబ్బున్నా గర్వం అనేది లేదు. నన్ను కారులో పంపించారు. కొందరు డబ్బులో పెద్దవాళ్ళై మనసులో పేదవాళ్ళు అవుతారు. అమ్మగారులా కాదు, డబ్బులు నడిపించే మనసుంది. మీరు కాసేపులా బాబు దగ్గర కూర్చోండి. నేను వెళ్ళి వంట చేస్తాను. పొద్దు నుంచి వంట చేసుకోలేదా? అవునులే, బాబుతోనే సరిపోయింది. వెళ్ళు. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే పోతగా వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాచు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు. తప్పకుండా రావాలి. లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. చంద్ర, ఏంటండి? నాకు చాలా అర్జెంట్ పని ఉంది. రత్నమహల్కి వెళ్ళొస్తాను. ఏమిటండి? బాబుకి ఇలా ఉంటే ఇప్పుడు పెడతానంటారు? అది కాదు చంద్ర, చాలా ముఖ్యమైన పని. ఈ పూటే చేస్తానని మాట ఇచ్చాను. నీకు తెలుసుగా, నేను ఇచ్చిన మాట తప్పనని. నువ్వు సరేనంటే మాట నిలబెట్టుకున్న వాడిని అవుతాను. కాదు, అక్కడ మాట పోయినా పర్వాలేదు, ఇక్కడ మనిషే ముఖ్యం అంటే. అదేంటండి? మీరిచ్చిన మాటే మిమ్మల్ని నా మనిషిని చేసింది. ఇప్పుడు మీ మాట నిలబెట్టకపోతే నేను మనిషిని కాను. వెళ్ళండి. ఎంత మంచిదారి చంద్ర. తెల్లవారేసరికి వచ్చేస్తాను. బాబుకి ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. వస్తాను.